హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకైతే ఎంకాస్ యాప్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మీ మొబైల్ ఫోన్లో ఆల్రెడీ ఎంకాస్ యాప్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యే ఉంటుంది. అయితే దాన్ని రీసెంట్గా మనకు అప్డేట్ చేసి విడుదల చేస్తారన్నమాట. 1.16 అయితే విడుదల చేశారు. అయితే అది అప్డేట్ అయ్యిందా లేదా, ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి, డౌట్ ఉంటే ఎవరికి కాల్ చేయాలి, ఇలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసిన వారు ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన వాలంటీర్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు కూడా ఈ యొక్క ఎంకాస్ యాప్ అనేది అప్డేట్ చేసుకుంటారు అనమాట. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఎంకాస్ అప్డేట్ వచ్చేసరికి ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో మనకి చెప్పడం జరిగిందనమాట. ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. ప్రతి ఒక్క వాలంటీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఇవ్వబడిన మొబైల్ ఫోన్ రెడ్మీ 8A ఫోన్లో ఎంకాస్ యాప్ అనేది ఓపెన్ చేసి ఒకసారి లింక్ చేయవలసిందిగా కోరుతూ మీ యొక్క యాప్ అయితే అప్డేట్ అవుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. మీ ఫోన్ యొక్క ఎంకాస్ యాప్ అనేది వెర్షన్ 1.8 నుండి వెర్షన్ 1.16కు అయితే మారుతోంది. దయచేసి ప్రతి ఒక్క వాలంటీరు మీ ఫోన్ ఎంకాస్ యాప్ అప్డేట్ అయ్యిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలని అయితే మనం చెప్పడం జరుగుతుంది. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇలా చెక్ చేయండి. ఎంకాస్ యాప్లోకి వెళ్ళగానే అక్కడ మీకు 3 లైన్స్ అయితే ఉంటాయి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. యాప్ స్టేటస్సు, ఇన్ఫో అండ్ వైఫై అన్నీ కనిపిస్తాయి. ఈ 2 ఆప్షన్ల మీద మీరు ఇన్ఫో పైన క్లిక్ చేసి మళ్ళీ పక్కనే ఇన్ఫో అని ఒక బటన్ ఉంటుంది. దానికి మీరు క్లిక్ చేస్తే అక్కడ ఎంకాస్ వెర్షన్ అనేది మనకైతే చూపిస్తుంది. ఏదైనా ప్రశ్నలు దయచేసి ఈ యొక్క వ్యక్తిని సంప్రదించండి అని మనకు ఆంధ్రప్రదేశ్ వారిచే ప్రొవైడ్ చేయబడినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది కదా, అందులో మనకు ఈ టెక్నికల్ టీం సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో చూడొచ్చని. ఈ యొక్క ఎంకాస్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు వాలంటీర్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన మొబైల్ వెర్షన్ ఉన్నటువంటి అన్ని యాప్లు సక్రమంగా రన్ అవ్వాలి, ఎటువంటి ప్రాబ్లం మొబైల్ ఫోన్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, అన్నీ ఉండాలి. ఖచ్చితంగా ఫోన్ అనేది వర్క్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు వాలంటీర్ అయితే ఎంకాస్ యాప్ అనే ఒక యాప్ అయితే మొబైల్ ఫోన్లో మీరు ఎక్కడ తెచ్చి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు. ఆల్రెడీ మీ మొబైల్ ఫోన్లోనే ఉంటుంది. అది ప్రతి ఒక్కరు దాన్ని ఈ విధంగా ఎంకాస్ యాప్ అనేది వెర్షన్ అయితే అప్డేట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఇన్స్టాల్ చేసుకునే బాధ్యత ఎంతైనా ఉంది. ఒకసారి చెక్ చేయండి అప్డేట్ వెర్షన్ అయిందో లేదో. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వమని మనకైతే అధికారులు చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఎప్పటికి వచ్చిన ఎంకాస్ సంబంధించి అప్డేట్. సో వెర్షన్ 1.8 నుండి 1.16 అయితే అప్డేట్ చేస్తారు. ఇంకా ఎవరైనా సరే అప్డేట్ చేసుకుని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి, ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మన వాలంటీర్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది కాబట్టి. అలాగే విలువైన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.